అస్సలు అనుకోలేదు. ఫస్ట్ నేను మహిళా సంఘాలలో వివోఏగా పనిచేస్తున్నాను. మాకు అక్కడ జీతం వచ్చేసి 5,000. ఆ 5,000 డైరెక్ట్ మా అకౌంట్లో పడదు. అసలు డైరెక్ట్ మా అకౌంట్లో పడే 2-3 నెలలకు ఒకసారి వస్తే తీసుకోవాలి. నాగేష్ సార్ కూడా మాతో పాటు వివోగా చేస్తున్నారు. నాగేష్ సార్ చెప్తుంటే బిజినెస్ ఉంది వినండి మేడం అని అంటే నాగేష్ సార్ చెప్తుంటే మేము ఇట్లా పక్కనగా వాడి వెళ్ళిపోయినాం. అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోయినాం. అట్లా నేనైతే 3 months వేస్ట్ చేసిన. అది ఎప్పుడు తెలిసింది అంటే మేడం మీరైతే డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ ఎంత టీం మిస్ అయినా అంటే 400 members నేను చాలా మిస్ అయినా. అది ఇప్పుడు నాకు లోటు అనేది చాలా కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా ప్లాన్ వినగానే ఐడియా చేసుకోవడం మంచిది. మీకు వీలైనప్పుడు చేసుకోవచ్చు. మనకి ఇందులో బాస్ అంటూ ఎవరు ఉండట్లేదు. తర్వాత ఈ రోజు చేసామా రేపు మన అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు. నాకైతే మొన్న డిసెంబర్ నెలలో 52,000 తీసుకున్నా. మొత్తం టోటల్ వచ్చేసి 1,02,000 నేను తీసుకున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీ. తర్వాత నాలాగా నా డౌన్లో 3 months టైం వేస్ట్ చేసి తర్వాత అందరికీ డబ్బులు వస్తుంటే వాళ్ళ స్టేటస్లు చూసి కొంచెం ఆలోచించిన. బాగానే ఉంది కదా, డైలీ ఇన్కమ్ వస్తుంది కదా, మేము ఇక్కడ ఇంత కష్టపడుతుంటే 5,000 జీతం కోసం ఇంత కష్టపడుతున్నామా, ఆ 5,000 గినంగా మళ్ళీ డైరెక్ట్ మా ఖాతాలో జమ కావట్లేదు. అయితే అప్పటి నుంచి ఆలోచించి నేను చాలాసార్లు రిజెక్ట్ చేశా. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత మెల్లమెల్లగా తర్వాత మామూలుగా అమృత మేడం, తర్వాత శబానా మేడం, ఇట్లా చాలా మంది వాళ్ళకు ఒకరోజు శివ సార్ని, నాగేశ్వర సార్, మల్లేష్ సార్ వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. నేను అలాగే మన సిఎండి మధుసారి కూడా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మా సక్సెస్ జర్నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీలాగనే మీ టీం కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. తర్వాత ది గ్రేట్ లెజెండరీ ప్రెసిడెంట్ లో చాలా బాగా